వాడు అంటే ఇంట్లో వాళ్ళకి అన్నం ముద్ద పెట్టకుండా, ఇంట్లో వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా, ఇంట్లో వాళ్ళందరినీ గాలికి వదిలేసి, అలాంటోడు నేను దేవుడి కోసం ఏదో చేస్తున్నానని చెప్పుకున్నా సరే దేవుడు చెప్తున్నాడు, వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసినా కానీ, అంటే విశ్వాసం కోసం నువ్వు ఎన్ని త్యాగాలు చేసినా కానీ అవిశ్వాసి కంటే మరి చెడ్డవాడగును. అయ్యా నేను దేవుడి పనిలో బిజీగా అయిపోయి మావిని సరిగ్గా పట్టించుకోవట్లేదయ్యా అంటే దేవుడు ఒప్పుకోడు. అవిశ్వాసి కంటే చెడ్డోడు అవుతా ఉంటాడు. అయ్యా నేను మీటింగ్ల కోసం తిరిగి 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 నీ పనిలో అప్పుడప్పుడు మా అమ్మాయికి రోగం వచ్చిన పెద్ద హాస్పిటల్లో కూడా జాయిన్ చేయించలేదయ్యా దేవుడు ఒప్పుకోడు. అదే అంటున్నాడు అక్కడ, విశ్వాస త్యాగం చేసినట్ట, అంటే విశ్వాసం కోసం ఎన్ని త్యాగాలు చేసినా కానీ అట ఇంట్లో వాళ్ళని సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డోడట. అంటే దేవుడు ఇక్కడ మనకేం చెప్తున్నాడు, విశ్వాస పాత్రను పోషిస్తూనే ఉండాలి, కుటుంబానికి చేయాల్సిన న్యాయాన్ని కుటుంబానికి చేస్తూనే ఉండాలి. ఇది దొడ్డ పని. 2 భుజాల మీద 2 పనులు మోసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి.